ప్రభుని దివ్య నామములో అందరికి శుభములు పెరుగుతూ ఈనాటి బంగారు పరగ ధ్యానంలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలు తెలుపుకుంటూ మరి మన జీవితంలో ఈ దినాల్లో కావాల్సింది అద్భుతమైన ఆత్మీయ ఉద్యమం. ప్రతి స్థలంలో మనకు ఉద్యమం కావాలి. మరి దేవుని కొరకు జీవించే మరి ఆ తపనతో క్రైస్తవుడు ఉండాలనే భావంతో ఈ సేకరించానండి. మరి ముందుగా బంగారు పరిగ దేవుని కొరకు ఉద్దేశపూర్వకంగా జీవించాలంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. ఏకాగ్రతగా ఏకాగ్రతతో మనం గమ్యం చేరటానికి ఆ తపన పడాలి. నమ్మకంగా సేవ చేయాలి. బాగా ముగించాలి. దేవుని తెలుసుకొని ఆయన చిత్తం అనుసరిస్తూ బలంగా ముగించడం మాత్రం చాలా చాలా అవసరం. జీవితంలో ఎవరు గెలుస్తారంటే ఎవరైతే ఎక్కువగా కష్టపడతారో, గమ్యాన్ని చేరడానికి నిరంతరం ప్రయత్నిస్తారో, నిరంతరము దేవుని అడుగుజాడలు నడుస్తారో, ఆయన ఆనుకొని జీవిస్తారో వారికి తప్పకుండా దేవుడు గమ్యం ఇస్తాడు. జీవితంలో తగినంత ప్రతి ఎదురు దెబ్బ నిన్ను విజయం వైపుకే తీసుకెళ్తుంది. మన గెలుపుతో మరి మనల్ని నిందలు వేసేవారు, అబద్ధాలు చెప్పి మనం తప్పుగా చూపించేవారు, వారికి మన గెలుపుతో గట్టి సమాధానం చెప్పడానికి దేవుడు ఎప్పుడు వేచి ఉన్నాడు. అయితే జీవితాన్ని నిర్ణయించేది మన వ్యక్తిత్వం మాత్రమే. ఎందుకంటే మరి ఒక చెట్టుపై కూర్చున్న పక్షి మరి చెట్టు కొమ్మ విరిగిపోతుందేమో నన్ను ఎప్పుడు భయపడదు. ఎందుకంటే దాని నమ్మకం చెట్టుపై కాదు, దేవుడు సృష్టించిన తన రెక్కల మీదే కదా. మన మీద అనుకోక దేవుని మీద అనుకుంటేనే మనం ధైర్యంగా బ్రతకగలము. మరి మాటకు పదును లేకపోవచ్చు కానీ మనసుకు ముక్కలు చేసే శక్తి ఉంది. కాబట్టి మన మాట విలువైనదిగా ఉండాలి. మౌనానికి రూపం లేకపోవచ్చు కానీ అగ్ని వలె దహించే శక్తి మాత్రం ఉన్నది. అన్నీ ఉన్నాయని అహంకారం వద్దు. ఎందుకంటే రాత్రంతా కష్టపడిన పువ్వుకే తెలియదు దేవుణ్ణి సృష్టిలో ఎంత అద్భుతమైనటువంటి పక్షులు, జంతువులు, పువ్వులు గమనిస్తే దేవుని యొక్క ఉనికి మనకు తెలుస్తూనే ఉంటుంది. డబ్బును కొనే వస్తువులను కొనటం మంచిదే డబ్బుతోటి. అయితే ఆ డబ్బుతో కొనలేని నమ్మకత్వాన్ని, మనుషులను పోగొట్టుకోవడం మాత్రం అస్సలు మంచిది కాదు. అయితే మరి మంచి చెడులను అనుసరించే మరి మరి నిర్ణయించుకునే సామర్థ్యాన్ని ప్రభు మనకి ఇస్తాడు. కాబట్టి తప్పును గ్రహించి వివేకంతో జీవించడానికి, పతనాన్ని నుంచి దూరంగా ఉండటానికి మనం చాలా జాగ్రత్త పడటం నేర్చుకోవాలి. అందుకని వివేకం కావాలి. పావుల వలె వివేకము, పావురాలి వల్ల నిష్కల్మషంగా ఉండమని ప్రభు ఎప్పుడో బోధించాడు. నువ్వు ఓడిపోతావని ఆశతో ఎదురు చూసిన ఆ చోటే నేను నిలబడి అందరి ముందు దేవుని బిడ్డవని నేను ఘనపరిచే రోజు తప్పకుండా దేవుడిస్తాడు. మరి కళంతో పాటు నువ్వు మార్చుకోకపోతే ఈ ప్రపంచంలో ఎదగటం చాలా కష్టం. మన మన లక్ష్యాన్ని బట్టి మన జీవితం ప్రయాణం ఉంటుంది. లక్ష్యం మరి గొప్పదైనప్పుడు ప్రయాణం కూడా కఠినంగానే ఉంటుంది. మరి మన ఐశ్వర్యం అంటే మరి తల్లిదండ్రులని గౌరవించటం, తర్వాత ప్రేమించటం, భార్యాభర్తలు అనుకూలంగా ఉండటం, చెప్పిన మాటనే వినే సంతానం ఉండటం, రుణాలు లేకపోవడం, అవసరాలు తగిన ధనం ఉండటం, ఏదైనా తిని అరిగించుకునే శక్తి ఉండటం, మన కోసం కన్నీరు కార్చే మిత్రులు ఉండటం, 10 మందిలో గౌరవించబడటం, ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉండటం, అన్నిటికంగా ముఖ్యంగా ప్రభు క్రీస్తు రక్తంలో కడుగుబడి నిత్యత్వంలో జీవించగల స్థిరత కలిగి ఉండటం నిజమైన ఐశ్వర్యం. మనం ఏదో ఒక రోజు మన జీవితాన్ని ముగించి మరణించక తప్పదు. ఈ జీవితం మనకు ఉచితంగా లభించింది. జీవితంలో మరి సీటు కోసం చిత్తలేదు కానీ రిజర్వేషన్ ఉంది కనుక విమానం ఎక్కుట సకాలంలో సిద్ధంగా ఉంటాం. మనం చేసిన మంచి పనులే మన ప్రయాణంలో లగేజీ. అయితే మానవత్వం మన పాస్పోర్టు, ప్రేమ మన వీసా. మనం జీవించే ప్రతి జీవితంలో క్రీస్తు చిత్తంలో సరైన రీతిగా ప్రయాణించి మరి బిజినెస్ క్లాస్లోనే మన పరలోకం చేరుట మన ధర్మం అని గుర్తుంచుకోవాలి. మరి ఈ రకంగా పరలోకం చేరటానికి మనకు ఉజ్జీవమైన జీవితం ఇక్కడ భూలోకంలోనే కావాలి. ఇది దేవుని యొక్క బిడ్డలుగా మనం దానికోసం ప్రార్థన చేయాలి. మన కుటుంబాలు, సమాజాలు అప్పుడే దీవించబడతాయి. కీర్తనలు 85:5 నీ ప్రజలు నీ యందు సంతోషించినట్టు నువ్వు మరలా మమ్మల్ని బ్రతికించవా యెహోవా, నీ కృప మాకు కనపరచు, నీ రక్షణ మాకు దయచేయము. ఉద్యోగం అనగా మరలా బ్రతుకుట. ఉద్యోగం పొందటం సంఘ చరిత్రలో ఎందరో భక్తులు ఎంతో ప్రార్థించారు, పరిచర్యకు సహకరించారు. మనం ప్రార్థించవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. మరి ఒకటి పశ్చాత్తాపం. కీర్తనలు 51:10 మరి ఉద్యోగం కోసం దావీదు ప్రార్థించిన
ఎంతో హృదయాంతరంగాల్లోంచి బొల్లిపుకన ఆ దుఃఖ ప్రార్థన మనకు ఎంతో ఆదర్శం. ఉద్యమం ప్రారంభము నిజమైన పశ్చాత్తాపం. మరి దేవా నా యందు శుద్ధ హృదయం దయచేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించము. మనం చేసిన పాపాలకు యథార్థంగా ఒప్పుకొని దేవుని దగ్గరగా చేరి పశ్చాత్తాప పడితే ఉద్యమము ఆరంభమవుతుంది. మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క తోడ్పాటు మనకి ఎప్పుడు ఉంటుంది. రెండవది ఐక్యత. ఐక్యత కొరకు ప్రార్థించడం ద్వారా ఉద్యమం పొందగలము. యోహాను 17:23 క్రీస్తు శిలువ వేయకబందు సుదీర్ఘ ప్రార్థన చేశారు. ఎంతో విలువైన ప్రార్థన ఆత్మీయంగా చేశారు. వారి యందు నేను, నా యందు వారును ఏకమై ఉండలాగున సంపూర్ణంగా చేయబడే రీతిగా చేశాడు. ఏకమై ఉండుట ప్రాముఖ్యత. మనం ఒకరితో ఒకరు ఐక్యమై ఉండాలి. దేవునితో తిత్వంతో ఏకమై ఉండాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మతో ఏకమై ఉండాలి. మన ఏక హృదయము ఏకాత్మ కలిగి, క్రీస్తు ప్రేమ కలిగి, సమాధానం కలిగి, ఆత్మ కలిగి ఐక్యత మనకు ఉండాలి. మనం ఏ భేదాలు ఉండకూడదు. కులము, మతము, భాష, ప్రాంతము, సామాజిక అర్హతలు, యోగ్యతలు, తేడాలు ఉండకూడదు. మనమంతా ఆయన ప్రజలము, ఆయన రాజ్య వారసులము. మనమంతా మన దేవుని కుటుంబీకులం. దేవుని సేవను ఐక్యంగా చేస్తే దేవుడు సంతోషించి దీవిస్తాడు. మనం ఇష్టంగా దైవ పరిచర్య చేస్తున్నాడని సైతాన్ చెలరేగి ఆటంకాలు గదిస్తాడు. జాగ్రత్తగా మెళుకుగా ఉండాలి. మూడవదిగా అపొస్తలుల 4:19 ప్రభువా, మరి ఈ సమయము వారిని బెదిరింపులకు, రోగులను స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక్రియలను మహత్కారంలో చేయుటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యం బోధించినట్లు అనుగ్రహించము. ధైర్యం కావాలండి. శ్రమల్లో ధైర్యంగా ప్రార్థించి ధైర్యం పొందుకొని దేవుని చేతి మన చేతితో ఉంచుకొని ముందుకు సాగిపోవాలి. ఎన్ని అవాంతరాలన్నా ఎదుర్కోవాలి. మనం ధైర్యం కొరకు మూడవదిగా ధైర్యం కొరకు ప్రార్థించాలి. ఉద్యమం కొరకు మనం పరిచయం కొనసాగించిన ఆటంకాలు ఎన్నో ఉంటాయి. మరణానికి అప్పగిచ్చే పరిస్థితులు వస్తాయి. మనం ప్రార్థన చేయటకు మనం నేర్చుకుని అనుసరించవలసి ఉన్నాం కాబట్టి బెదిరింపులు, శ్రమలు ఎదుర్కొనను ధైర్యంగా ప్రార్థించి దేవుని కొరకు నిలబడట విశ్వాస కర్తవ్యం. నాలుగవది హబక్కుకులో చక్కగా చెప్పారు. 3:2 యెహోవా నిన్ను గురించిన వార్త విని భయపడుతున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యం నూతన పరచము, దాన్ని తెలియచేయము. కోపించుతూనే వాత్సల్యమును జ్ఞాపకం చేసుకున్నాము. నాలుగో కారణం, ఎక్కడ బలహీనమయ్యామో అక్కడే బలం పొందాలి. ఆయన కార్యాలు నూతనపరచాలని దేవుని ప్రార్థించాలి. నూతన పరచము అనే మాట ఎంతో విలువైన మాట. ఐదవదిగా దేవుని సేవకుల కొరకే ప్రార్థించాలి. వాళ్ళు ఎన్నో శ్రమల కోర్చి మరి ఆత్మీయంగా బలపరచడానికి మన కోసం మరి ఎన్నో మంచి వాక్యాలు సిద్ధపరిచి మన ఆత్మీయ బలానికి తోడ్పడే వాళ్ళ కోసం, వాళ్ళ కుటుంబాల కోసం, వాళ్ళ ఆర్థిక అవసరాల కోసం ప్రార్థించే ద్వారా కూడా మన ఉద్యమాన్ని పొందగలం. 1 తిమోతి 3:1-7 వరకు వారి దేవుని సేవలో ఆత్మతో నడిపించాలని వారికి, వారి కుటుంబాలకే మంచి సాక్ష్యం కొరకు ప్రార్థించాలి. కొంతమందిపై నేరారోపణ చేసేవారు ఉంటారు. మిమ్మల్ని మరలా బ్రతికించామన్న ఉద్యమం కావాలని మనం ఎంతగానో మళ్ళీ ఉద్యమింప చేయడానికి ప్రభుని 5 పాయింట్ల ద్వారా మనం అడగాలి. అన్నీ మీరు గుర్తు పెట్టుకుని పదే పదే ధ్యానిద్దాం. తర్వాత క్రీస్తు త్వరగా రానే ఉన్నాడు. బల్లెని స్వరంతో దేవుడు మాట్లాడతాడని ఎలియా చెప్పారు. గట్టి గట్టి స్వరాలతోని చప్పట్లతోటి కాదు. మరి మరలా బ్రతికింపవా అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అది అది ప్రతి భక్తుడు ఉద్యమం అనగానే 85వ కీర్తన చెప్తారు 6వ వచనంలో. ఆత్మలో ఉజ్జీవింప చేయబడాలి. భూమిపై గొప్ప ఉద్యమం రావాలి. మరి కూటాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఉద్యమం సంఘానికి ఒకడు మరి ఎప్పుడు కూడా మరి వచ్చిన సభ్యులే వస్తున్నారు. ప్రతి మరి స్టేజ్లో కూడా 1వ తరగతికి చెప్పే పాఠాలు, 10వ తరగతి చెప్పే పాఠాలు డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి అన్యులకు సువార్త కావాలి. మరి మరి మా మా మరి దేవునిలో సంఘానికి మనకి ఆత్మీయ మెళుకువలు కావాలి. ఈ 2 తేడాలు గమనించుకొని ఉద్యమం కోసం భారంగా బాధ్యత తీసుకోవడం మన అవసరం. దాదాపు మరి దేవునితో ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు జీవవృక్ష ఫలాలు నువ్వు నిజముగా అది తింటే చస్తావు అని చెప్పారు. కానీ సైతాన్ ఏమో ఆపోజిట్గా ఏమంటది, మీరు చావనే చావరంటారు. అలాగైతే దావీదు 930 ఏళ్ళు బతికినప్పుడు చూసారా మీరు చావలేదు కదా అంటారు. కానీ దేవునితో ఆత్మీయంగా చనిపోయినట్టే. అది మనకి మన జీవితానికి బతికే ఉంటాం కానీ నువ్వు మృతుడవే అని చెప్పిన రీతిగా మనం ఆత్మీయంగా మరణించినట్టే లెక్క.
దేవుని జీవం ఎప్పుడు ఉంటుందో అప్పుడే మనం బ్రతికి దేవునిలో బ్రతికినట్టు. ఆ జీవమే మనకి నిత్య జీవానికి వారసులను చేస్తుందని గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరం. అందుకని నిత్య జీవానికే పాటుపడాలి. ఎందుకంటే ఆయన నేను సజీవుడనన్నాడు, సత్యము, జీవం అన్నాడు. నేను పునరుద్ధానము, జీవం అన్న క్రీస్తునే మనం అనుసరించాలి. ఈ కలిబొల్లి సైతాను మాటలకు కాదు. గోల్డెన్ మరి గాడ్లెస్ లైఫ్ ఇస్ డెత్. దేవుడు లేని జీవితం మరణం. ఆదాము బ్రతికినా సరే దేవుని దృష్టిలో మరణించిన వాడే కదా. మనం కూడా దేవుడు లేకపోతే మరణించిన వారితో సమానం. దేవుడు తాను జీవించి మరి క్రీస్తు లేని జీవితం వ్యర్థం కనుక మనం అందుకనే తలుపు దగ్గర లౌదేకే సంఘాలకి ప్రకటనలో సంఘాలకి 7 సంఘాల్లో లౌదేక సంఘంతో అప్పుడు తలుపు తడుతున్నానని చెప్తున్నాడు. ఆయన తలుపు తీస్తేనే ఆయన మనతో సన్నిహితంగా ఉంటాడు. లోపల ఏం చప్పట్లు, ఎగురుళ్ళు, మరి ఏంటంటో ఉద్యమం కోసం కబుర్లు చెప్పొచ్చేమో కానీ ప్రభుని ఆహ్వానించకుండా చేసిన అన్ని వ్యర్థమని గుర్తుపెట్టుకోవాలి. ఉద్యమం అంటే ఏంటి, ఎప్పుడు వస్తుంది, అప్పుడు ఏం జరిగింది, ఎలా పొందుకోగలము, ఆయన తాళం ఎలా ఇస్తాడు, ఈ 4 ప్రశ్నలకు కూడా మనకు జవాబులు పొందుకోవాలి. ఒక భక్తుడు చక్కని తలంపులు మనకి ముందుకు అనుగ్రహించాడు. ఆ దానిలో గమనించుకుంటే మరి పెద్ద జనసమూహంలో హాల్లో కూడి మరి మరి పాపాలు ఒప్పుకునే పరిస్థితి రావాలి కానీ ఊరికే అరుపులతో కాదు. రూతు 1:6లో ఆ రోజుల్లో కరువు వచ్చింది. ఆ టైం తర్వాత ఆయన ఆహారం ఇస్తూ ప్రజలు సందర్శించాడని మాట రాసింది. ఆయన సందర్శించడమే ఉద్యమము. ఏ కరువులో ఆయన మన దగ్గరుండి ఆదుకోవడమే ఉద్యమము. మన శ్రమలో ఉండి మన దగ్గర వచ్చి మనల్ని సంధించడమే ఉద్యమము. మరి యాయిరు మరి కుమార్తె బ్రతికించడంలో అదొక ఉద్యమము. తర్వాత మరణించిన కుమారుడు లూకా 7:16లో చనిపోయి బ్రతుకుట, అది సందర్శించడమే ఉద్యమము. అంతరంగంలో వెలుగు నింపుటే ఆయన దిగి రావడమే ఉద్యమము. మరి దేవుల్లో వెలుగులో అంతరంగంగా నింపబడటం మనం గమనించుకోవాలి. మరి ప్రజల ముందు వెలుగు నింపుట మరి ప్రదర్శింపబడిన అనుభవం అది. ఆయన అతి సమీపంగా ముందు అనుభవము. ఆయన ప్రదర్శించబడి అతి సమీపంగా మనలో జీవించడమే ఉద్యమము. ఆ అనుభూతి మనం పొందాలి. అది ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతంగా దేవుడు మనల్ని సంధించిన అనుభవం మనకు తెలిసిపోద్ది. అదే ఉద్యమంతో మనం ప్రార్థించుట, మనం సిద్ధపడటం మరి చాలా అవసరం. ఇతరులకు ప్రభావితం చేయడం కూడా చాలా అవసరం. మనం సమీపంగా ఉండి జరిగిన ఉద్యమము ఇతరులకు పాకిపోతుంది. వాళ్ళు కూడా ఉద్యమం పొందటానికి దేవుడు సహకరిస్తాడు. మరి అప్పుడు పాపంకు దూరంగా ఉంటారు. ఎప్పుడు ఉద్యమం రాగలదు? నువ్వు కఠిన చీకటి అనుభవాల్లో ఉన్నప్పుడు, కష్ట సమయాల్లో దిగి వస్తాడు. క్లిష్ట పరిస్థితిలో దేవుడు దిగి వస్తాడు. స్థిరత లేనప్పుడు, మన బాధల్లో ఉన్నప్పుడు, మరి కరువుల్లో మరి ఆరోగ్యం దిగి వస్తాడు. అరణ్య అనుభవాల్లో జీవజలంగా దిగి వస్తాడు. నిరీక్షణ లేనప్పుడు దిగి వస్తాడు. కరోనా టైంలో చదువుకోలేని, ప్రార్థించలేని వారి మధ్యకి దేవుడు వచ్చి ఉద్యమం కలిగించలేదా? దేవుడు కావాలని ఆ చీకటి సమయంలో దేవుడు దిగి వస్తాడు. దుర్గమాకాండ 3:6-9 వరకు దేవుడు మండే పొద దగ్గరికి వచ్చినప్పుడు, నేను ఉన్నవాడని అనువాడదని చెప్పినప్పుడు, నేను దిగి వచ్చాను, వాళ్ళ మూలుగులు విన్నాను, వారిని విడిపిస్తానికి నేను సిద్ధపరిచానని చెప్పినప్పుడు అదే ఉద్యమం కలిగినట్టే. ఆయన ఉద్యమానికి నాంది అక్కడ పునాది వేశాడు. మోషను వాడుకున్నాడు. ఆయన చిత్తము మరి ఆయన కేంద్ర స్థానంలో ఉన్నాడు. ఆయన మనం గుర్తుంచుకోవాలి. దేవుడు నీకు సమీపంగా వస్తే మనం గ్రహించుకోవాలి. మరి తప్పు అని కుమారుని గమనించుకుంటే, నువ్వు లేచి తండ్రి యొద్దకు వెళ్తాను అనుకున్నాడు కదా, నేను లేచి వెళ్తా అన్నాడు కదా. అదే సంఘంతో కూడా దేవుడు చెప్తున్నాడు. సంఘం ఎప్పుడైతే దేవుని దగ్గరికి తిరిగి వస్తుందో అప్పుడే ఉద్యమం ఆరంభమవుతుంది. మరి అప్పుడు కుమారుడికి ముద్దు పెట్టాడు. మనకు కూడా ప్రభు ముద్దు పెట్టిన సమయమే ఉద్యమము. ఆయన తాకితే ఉద్యమం ప్రభావం కలుగుతుంది. సమరయ స్త్రీని తాకినప్పుడు ఊరందరికీ కూడా ఉద్యమం అందుకున్నారు. అదే రీతిగా మనం కూడా ఉద్యమం అందుకుని సమరయ స్త్రీ వలె ఇతరులకు కూడా అందించే వారంగా మరి ఆ ఉద్యమంలో సాగిపోవాలి. ఉద్యమం ప్రతి చోట మహిమపరిచే రీతిగా రానే ఉంది. ఆయన ప్రత్యక్షంగా సాక్ష్యం ఇవ్వాలి. సంఘాన్ని క్రీస్తు తాకనే ఉన్నాడు. ఉద్యమము మనల్ని మరి ఆహ్వానిస్తుంది. మరి యాకోబు 4:8లో మనం ఆయన దగ్గరికి రావాలి, ఆయన మీ దగ్గరికి వస్తాడని యాకోబు 4:8లో ఉంది కదా. అందుకని ద్విమనస్సులుగా లేకుండా మనం మరి ఏలియా కూడా దహన బలి అర్పించే సమయంలో బల్లెని స్వరంతో చిన్న ప్రార్థన చేశాడు. కానీ ఉద్యమం అంతా తాకి అక్కడ ఎంత చక్కగా బయలుదేవత ముందు దేవుని యొక్క ఘనత, మహిమ
వాళ్ళందరూ అందుకోవడానికి అక్కడ ఉద్యమం చూశారు. క్రీస్తు త్వరలే రాను అన్నాడు. సంఘం సిద్ధపడాలి, సంపూర్ణతలో సాగిపోవాలి, సరైన ఉద్యమం రావాల్సి ఉన్నాం. ఉద్యమంలో మరి శిష్యులు అనేక మంది రక్షించి గొప్ప ఉద్యమంలో కారకులయ్యారు కదా. అపోస్తల కార్యాల్లో ఉద్యమంకి అందరి ఐక్యతతో కనిపెట్టి ప్రార్థన సహవాసం 4 అపోస్తల కార్యం 2:42లో వాక్యము ప్రార్థన సహవాసం రొట్టె విచ్చిడి ఎడదెక్క ఉన్నారు. మరి పేతురు ఆత్మతో నింపబడే పేతురు, యోహాన్లు దాన్ని శృంగారం దేవాలయం దగ్గర వాళ్ళకి ఎండి బంగారం దగ్గర లేవు, ఏసు నామములో దిగ్గు నడవమని ఆత్మతో నింపబడ్డారు. అదే ఉద్యమము. ఆ ఉద్యమము ఆ కుంటివాడిని తాకింది. మరి వాళ్ళ దానికోసం జైల్లో వేయబడ్డారు కొందరు. పౌలు కూడా ఎన్నో సార్లు జైల్లో శ్రమలు పడ్డాడు. 39 దెబ్బలు ఎన్నోసార్లు తిన్నాడు. తన యొక్క సాక్ష్యం కూడా మనం వింటాం. ఈ రకంగా ఉద్యమం కొరకు పాటుపడిన భక్తుల్ని మనం గమనించుకోవాలి. అపోస్తల కార్యము 17:6లో భూలోకం తలకిందులు చేసిన వారు ఎక్కడికి వచ్చారని పౌలను అనుచరులను విమర్శించారు. కరోనా వైరస్ కలవరపరిచిన ప్రాంతాల్లో ఉద్యమం కదిలింది. గతంలో పేదరు ప్రసంగాల్లో 300 మంది రక్షించబడ్డారు. తర్వాత 500 మంది కూడా కనబడ్డారు. క్రీస్తు విభజించబడిన అట్లనరాదని కూడా అక్కడ రాయబడింది. సంఘాలు ఒకే ఉపదేశమును గొప్ప ఉద్యమం రెట్టింపు శక్తితో కనబడాలి. గమానియేలు అనే పరిచయుడు కూడా ఆ సలహా ఇచ్చాడు. అదే రకంగా దేవుని వల్ల జరిగితే ఎవరు ఆపలేరు. పెంతుకొస్త దినాన సంఘం ఆరంభమైంది. మన కుటుంబాల్లో సమాజాల్లో ఉద్యమం మునికి ఉంటుందా? ఒక్కొక్క విశ్వాసి రోషంగా పట్టుదలతో నిశ్చయితతో ఒక యోధునిగా మండే జ్వాలగా మారాలి. ఉద్యోగం విశ్వాసులు తలగ్రంథులు చేసే వరకు మనం ప్రార్థన చేయలేని విశ్వాసిగా ఉండకూడదు, ప్రార్థించేవారిగా ఉండాలి. రెండవ రాకడలో సిద్ధపడిన విశ్వాసులు మరి ప్రభుత్వం కొనుక్కోవడానికి రానే ఉన్నాడు. సిద్ధుల్లో నూనెతో సిద్ధంగా ఉండాలి. మరి శ్రమలు ఎదుర్కొనే విశ్వాసులుగా మారాలి. యోవేలు గ్రంథంలో చక్కగా రాయబడింది. తొలకరి వర్షం కడవరి వర్షం కురిపించనే ఉన్నాడు. తగ్గింపుతో ప్రార్థనాత్మతో లేవాలి, తేజరెల్లాలి. గద్దించే సేవకులు లేవాలి, హెచ్చరికలు చెప్పగలిగే వారు ఉండాలి. విశ్వాసాలు తగ్గింపుతో అంగీకరించాలి. పరిశుద్ధాత్మ వల్ల వాక్యానుసారంగా సంఘాన్ని కట్టువారై ఉండాలి. రాకడ సమయంలో సమరు రూపునేగా ఆమె ఎవరు? సంఘము జయం గల జెండా ఎత్తాలి, ఎగరవేయాలి. క్రీస్తు నిజమైన దేవుడని ప్రతి వ్యక్తికి అవగాహన కావాలి. వివేకంతో వివేచించి క్రీస్తు నామాన్ని రక్త శక్తిని గ్రహించగల రక్షణ పొంది ఆత్మాభిషేకంతో నింపబడాలి. సమర్పణతో సాగిపోవాలి. ఉద్యోగం యొక్క విలువ కనుక్కోవాలి. తర్వాత ఉద్యోగంకు 10 మెట్లు ఉన్నాయి. ఉద్యోగంకు ముందుగా ప్రార్థించాలి. పశ్చాత్తాపంతో నెమ్మదితో మన అతిక్రమాలు ఒప్పుకుని మరి కన్నీటితో స్కాట్లాండ్ లేకపోతే నేను చనిపోతానని జాన్ నాక్స్ చెప్పిన మాటను మనం గుర్తు తెచ్చుకోవాలి. ఉద్యోగం కావాలి అని ఆయన అంతగా మరణానికి కూడా సాహసించాడు. నిజంగా అటువంటి వాళ్ళే నిజమైన విశ్వాసుల భక్తులు. ఈ తరానికి కూడా అటువంటి వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకునే వారిగా ఉన్నాం. మరి ఇప్పటి వరకు మరి విశ్వాస వీరులు మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోగలుగుతాం? ఇన్ని తరాలైన వారి యొక్క నిర్మలమైన భక్తిగల జీవితం, వారి ఆత్మీయమైనటువంటి ఉద్యోగ జ్వాలలతో వాళ్ళు మోకాళ్ళ జీవితంలో వాళ్ళు పొందుకున్న ఆత్మీయ బలమే కదా. మరి దేవుడు దిగురాటమే ఉద్యోగం కదా. అదే పునరుద్ధీకరింపబడటం. మరి లంచగొడితనం, సినిమాలు మానేయాలి. ఎన్ని సంఘాలు ప్రార్థనతో నింపబడాలి. దొంగ నాయకుల నుంచి దూరం అవ్వాలి. మరి దేవుని ఆత్మ కుంభవర్షంగా రావాలంటే మరి దేవుని మరి సత్తాపంతో ఉండాలి. రెండవది వాక్యం చాలా అవసరం. వాక్యం పఠించాలి. మరి అగ్ని వంటిది వాక్యము. 3 ఉపవాసం ఉండాలి. ఉద్యోగం తప్పక వస్తుంది. 4 ఆరాధనలో కూడా మనం సమర్పించుకోగలం. ఉద్యమంతో పాటలు పాడిన సందేశాలు కూడా ఉంటాయి. ఉద్యమం కలిగేటువంటి విధంగా పాటలు మనం పాడుకోవాలి. ఐక్యతకై వేడుకోవాలి. ధైర్యంగా తెగించి బోధించిన వారిగా వారిని మనం అనుకరించాలి. మరి ఉదయకాలంలో కలిసి ప్రార్థించే వారి ఉద్యమం చూస్తారు. పాలియంచో సంఘము అంత ఫాస్ట్ గ్రోయింగ్ చర్చిగా ఎందుకున్నారు? వారి యొక్క అందరూ కూడా ఉదయకాలం లేచి మొరపెట్టి ప్రార్థించి ఆత్మతో ఉండేవాళ్ళు. మారు మనసు అందరూ పొందాలన్న పట్టుదలతో ప్రార్థించాలి. 6వదిగా భారం కలిగి ప్రార్థించాలి. మరి అప్పుడే 5,000 మంది సంఘంలో చేర్చబడ్డ చూస్తాం. మొదటి ఆది సంఘము. తర్వాత డిజైర్, దేవుని యొక్క ఆశ ఉండాలి. మందిరం గురించిన ఆశలను భక్షిస్తుంది అన్నాడు. మనమే దేవాలయాలు. మనం కూడా దేవాలయం గురించి ఆసక్తి కలిగి ఉండాలి. అపవిత్రత దులుపు వేశాడు క్రీస్తు. మనలో ఉండే అపవిత్రత పోగొట్టుకుని ఆలయం కోసం మనం ప్రార్థించే వారంగా ఉండాలి. తర్వాత దొంగతనాలు దూరం అవ్వాలి, అపవిత్రత దూరం అవ్వాలి, ఆచారాలు దూరం అవ్వాలి. మరి ఉద్యమంకి పరిశుద్ధత కావాలి.
ప్రేమ చాలా గొప్పది. ప్రేమ ఆధారము. మోషే రాసిన జీవితంలో నీ ఉగ్రతను బట్టి దిగులు పడుతున్నాము. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనిపిస్తున్నాయని ఉంది దాంట్లో. పరిశుద్ధత కోరుకునే రీతిగా మనం కొత్త జీవాన్ని పొందుకోవాలి. కుటుంబంలో ఉజ్జీవం అవసరం రగులుకోవాలి. సంఘాల్లో ఉజ్జీవం రగులుకోవాలంటే మన ప్రార్థనాత్మ డెడికేషన్ మనకు చాలా చాలా అవసరం. తర్వాత సువార్త నోటిలోంచి వెలువడాలి. అన్ని వయసుల వారు కూడా ఉజ్జీవపడాలి. యోబేల్లో సర్వజనుల మీద ఆత్మ కృమ్మరిస్తా అన్నాడు. కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారన్నారు. యవనస్తులు దర్శనాలు చూస్తారన్నారు. ముసలివారు కళ్ళగంటారన్నారు. ఈ అనుభవాలన్నీ జరుగుతున్నాయి. 33:14 నేను చెప్పిన మాట నెరవేరను. సంఘము దైవసన్ను కోరుకుంటుంది. మరి ఆత్మను కురుమరిస్తాను. కొన్ని దేవాలయాల్లో మరి కొన్ని ప్రాంతాల్లో ఆ దేవాలయాలు అన్నీ కూడా సినిమాలుగా మారిపోతున్నాయి. మరి హిందువులకు దేవాలయాలుగా మారిపోతున్న పరిస్థితులు ఎంతో భయంకరమైనటువంటి దుస్థితికి వస్తుందండి. దానికోసం మనం ప్రార్థించాలి. అసాధారణంగా మనం మళ్ళీ తిరిగి మొదటి ప్రేమను అమెరికాలో కానీ ఇండియాలో కానీ రప్పించడానికి మనం ప్రార్థించాలి. మరి ప్రతి బైబిళ్ళు పఠన అది మరి స్కూళ్ళల్లో కూడా రావాలి. అదంతా తొలగించేసిన పరిస్థితుల్లో దుఃఖపడుతున్నాం. ఇవన్నీ కూడా ఉద్యమం రావటానికి మనకు భారం దేవుడు ఇవ్వాలి. ఉద్యోగం రాగా ఆత్మీయ స్థితిలో ఎలా ఉన్నామో ఒక్కసారి నటనా జీవితం మాయమవ్వాలి. నిర్లక్ష్య జీవితం వైఖరి పోగొట్టుకోవాలి. మరి 53:2 కీర్తనలో దేవుని వెతికేవారు కావాలి. వివేకం గల వారి కోసం ఆయన వెతుకుతూ ఉన్నాడు, కనిపెడుతున్నాడు. కన్నీటితో ప్రార్థించే ఉద్యోగం కోసం ఆశపడే వాళ్ళ కోసం దేవుడు పైనుండి చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. ఏజ్క 22:30 బండ సందులో ఎవరన్నా విజ్ఞాపం చేయవారు ఉన్నారా అని చూస్తున్నారు. నువ్వు నేను సంసిద్ధమా? మరి ఆత్మీయంగా 26:29 కొలిమిటి బస్సులు కొడుతుంది, పదార్థం లేదు. ఊరికే కబుర్లు బస్సులు కొట్టేటువంటి సేవలే ఉన్నాయి కానీ నిజమైన ప్రాక్టికల్గా ఉపయోగకరమైనటువంటి జవాబులు మనం పొందుకోలేకపోతున్నాం. నిజమైన ఉద్యమం రాలేకపోతుందంటే మన ప్రార్థనలు ఏమి కారణమని గ్రహించి పశ్చాత్తాపంతో ఇవన్నీ పాయింట్స్ గుర్తుపెట్టుకొని ఇవన్నిటిని అవలంబిస్తూ ప్రభు కొరకు ఈ తరంలో మన వంతు మనం ఉద్యోగం కోసం ప్రార్థించి పొందుకుందాం. ఉద్యోగం అంటే గడ్డివాం మంట వచ్చి బురదగా మారటం కాదు. అడవిలో మొద్దులాగా నెలల తరపడి ఆరిపోకుండా మంటగా రావాలి. సాధ్య సంఘం కూడా చెప్పాడు. మనకి 3:16 మరి దేవుడు గమనిస్తున్నాడు. మన సత్క్రియలు చేసి జ్ఞాపకం చేసుకునే దేవుడు మనకున్నాడు. ఆలస్యం చేయకుండా గొప్ప దీవెని ఇస్తాడు. శుద్ధ హృదయంతో కాపాడుకోవాలి. మరి రాహేలును జ్ఞాపకం చేసుకున్నాడు. కన్నీటితో హన్నాన్ని దర్శించాడు. సన్నిధి నోవాను జ్ఞాపకం చేసుకున్నాడు. సిలువలో దొంగను జ్ఞాపకం చేసుకున్నాడు. మనల్ని కూడా జ్ఞాపకం చేసుకునేవాడుగా ఉన్నాడు. మరి పేడగదిలో అన్య భాషలో మాట్లాడినటువంటి వాళ్ళలో ఉండే ఉజ్జీవము, వాళ్ళలో ఉండే భాష అనుభవాలు, వాళ్ళలో ఉండే ధైర్యము, వాళ్ళలో ఉండే వాక్చాతుర్యము, ఆత్మల భారము మనకు కూడా రావాలి. సువార్త ప్రకటించకు ధైర్యం పొందాలి. మరి హృదయంలో వాక్యము దూసుకుపోయే రీతిగా మన నోటి మాట ఉండాలి. ఆత్మ మరి చాలా వరకు మనం కొన్ని వాక్యాలు మనం కట్టదా పెట్టుకోవాలి. ఆత్మ ఫలములు 9, మరి కీర్తన 1:23, 121, 91, 1 కొరింథీ 13 ఇవన్నీ కూడా నోటికి రావాలి. మనం ప్రతి మాటలో కూడా క్రీస్తుని సాక్ష్యం ఇచ్చే రీతిగా పలకాలి. మనం గొప్ప ఉద్యమం కొరకు తపన పడాలి, ప్రార్థించాలి, కనిపెట్టాలి. ఈ రకంగా ప్రభుకు మన ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి మరి యుగ సంబంధమైన దేవత మనోనేతల గుడ్డితనాన్ని మనం తొలగించుకొని ఉద్యమంగా ప్రభు కొరకు నిలబడదాం. ఆ ఉద్యమం కోసం మనం ఆసక్తితో ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ఉద్యమం కోసం పాటుపడే విశ్వాసగా ఈ రోజు నుండి మారాలని ప్రభుని ప్రార్థిస్తూ కోరుతూ మరి నేను ముగిస్తానండి. ప్రభు కృప ఆత్మ మీతో ఉండుగాక. ఆమేన్.